ఓం నమో వెంకటేశాయ. తిరుపతి లడ్డు ఇలా అపవిత్రం అయిపోయిందని చెప్పడానికి చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఆయన తప్పట్లేదు. చాలా మంది హిందువులు పరమ పవిత్రంగా భావించినటువంటి ఈ యొక్క తిరుపతి లడ్డు ఇలా కలుషితం అయిపోయింది. ఇలా కలవరాని పదార్థాలన్నీ కలిశారు అని చెప్పడానికి చాలా బాధ అనిపిస్తుంది. ఎంతో మంది హిందువులు తమ జీవితంలో ఒక్కసారైనా కూడా తిరుమల క్షేత్రాన్ని దర్శించాలనుకుంటారు. స్వామివారి లడ్డు ప్రసాదాన్ని తినాలని కోరుకుంటారు. అటువంటి తిరుపతి లడ్డూలో ఇలా కలపరాని పదార్థాలు కలిపి చేశారని చెప్పడానికి చాలా దారుణం. ఇది చాలా దారుణం అంటే చాలా దారుణం. ఇవాళ ఎక్స్పెక్ట్ చేయండి. అసలు నా ఊహ కూడా అందంది ఇది. ఎన్నో లక్షల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క తిరుమల పరమ పవిత్రతను చెడగొట్టేలాగా ఇది ఉందని చెప్పి చాలా దారుణం ఇది. అసలు ఇలా జరగకుండా ఉండాల్సింది. అసలు ఇది కళ అయితే బాగుండు, ఇది అబద్ధం అయితే బాగుండు అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. కానీ ఇది మాత్రం నిజము. ప్రతి ఒక్క హిందువు కూడా చాలా బాధపడే విషయం ఇది. ఎంతో మంది తమ జీవితంలో ఒక్కసారైనా తిరుమల వెళ్ళాలి, స్వామివారిని కళ్ళారా చూడాలి, ఒక 2-3 సెకండ్లు అయినా సరే అని భావించేటటువంటి హిందువులు ఉన్నటువంటి ఈ యొక్క దేశంలో ఇంత గొప్ప పుణ్యక్షేత్రం భూమి మీద ఉంది. నెంబర్ 1 టాప్ ప్లేస్, టాప్ ఎక్కువ ఆదాయం కలిగినటువంటి ఈ యొక్క క్షేత్రంలో ఇలా జరగడం చాలా దారుణం. ఇలా జరుగుతుందని చెప్పి ఎవరు కూడా అనుకోరు. ఇటువంటి గొప్ప పుణ్యక్షేత్రం ఇటువంటి వాళ్ళ వల్ల కొంతమంది తమ తమ వ్యక్తిగత ప్రయోజనాల వల్ల కానీ తమ తమ స్వార్థ ప్రయోజనాల కోసం కానీ ఇలా చేయడం చాలా బాధాకరం. రేటు తగ్గించాలనుకుంటే ఇంకా వేరే ప్రయత్నాలు చేసి కూడా తగ్గించవచ్చు, కానీ మరీ ఇలా కలిపి పరమ పవిత్రమైన లడ్డూను అపవిత్రం చేసి ఇది మాత్రం చాలా తప్పండి. చాలా దారుణం అంటే దారుణం. ఊహకు కూడా అందనటువంటి యొక్క దారుణం ఇది. ఎంతోమంది హిందువులు ఇకపై ఆ లడ్డు తినాలంటే కూడా కొంచెం భయపడే పరిస్థితి ఉన్నది. కాకుంటే ఇప్పుడైతే అటువంటి పరిస్థితి లేదు. ఇదివరకైతే నందిని నెయ్యి వాళ్ళు నెయ్యి సప్లై చేసేవారు, కానీ గత 4.5 సంవత్సరాల నుంచి అయితే నెయ్యి సప్లై చేయలేదు. వేరే ఎక్కడో తమిళనాడుకు చెందినటువంటి ఏఆర్ ఫుడ్స్ వాళ్ళకైతే అప్పచెప్పిళ్ళు. ఇక వాళ్ళు అక్కడ ఏం చేసిండ్రు, వాళ్ళు ఏం చేసిండ్రు అనేది ఆ దేవునికే తెలవాలి. కానీ ఇప్పుడైతే మాత్రం నందిని నెయ్యి వాళ్ళే మళ్ళీ సప్లై చేస్తాళ్ళు. ఇది మాత్రం 100% ప్యూర్ నెయ్యి. ఇప్పుడు దాంతోనే లడ్డు చేస్తాళ్ళు. గత 4.5 సంవత్సరాల నుంచి కూడా లడ్డు టేస్ట్ మారిపోయింది. మునుపున్నంత టేస్ట్ లేదనేది కూడా మనం వింటా ఉన్నాం. కానీ ఇప్పుడు మళ్ళీ టేస్ట్ మళ్ళీ వచ్చింది, మళ్ళీ బాగుంది. ఇక నుంచి ఎవరు కూడా ఏ డౌట్ లేకుండా తిరుపతి వెళ్ళండి. తిరుపతి స్వామివారి లడ్డూను తినండి, అంతే పవిత్రంగా ఉంది. ఇదివరకు ఏం జరిగింది అదే దాని మీద మొత్తం ఎంక్వైరీ అయితే జరుగుతూ ఉంది. ఆ విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. కానీ ఇది మాత్రం చాలా దారుణం. ఎంతో మంది స్వామివారి లడ్డు చాలా పరమ పవిత్రంగా భావించి తినే వాళ్ళు ఉంటారు. అటువంటి లడ్డూను ఇలా అపవిత్రం చేయడం వల్ల అసలు వాళ్ళకి ఏమవుతుందో కూడా మనకు అర్థం కాదు. ఎంతో మంది పొలిటికల్ గురించి మనకి ఎందుకు, కానీ ఇలా చేయడం మాత్రం చాలా దారుణం అంటే దారుణం. ఒక హిందువుగా కూడా నేను చాలా పరమ పవిత్రంగా భావించి ఆ స్వామివారి లడ్డు ఇలా అపవిత్రం అయిపోయింది, అందులో కలపరాని పదార్థాలు కలిపారు అని తెలిసేసరికి నాకు కూడా బాధ అనిపించింది. నేను కూడా ఈ 4.5 సంవత్సరాల్లో 2-3 సార్లు తిరుపతి వెళ్ళాను. నేను కూడా లడ్డు తిన్నా, కానీ ఎంతో పరమ పవిత్రంగా భావించి ఎంతో అదృష్టంగా భావించి తిన్నా లడ్డు. కానీ ఇలా కలిసారని తెలిసి చాలా బాధ అనిపిస్తుంది. ఇంటర్నెట్ కూడా ఇలా చేయడం చాలా తప్పండి, చాలా తప్పండి, చాలా తప్పండి, చాలా తప్పు.